శ్యామాని క్యాబ్లో వెళ్ళమంటారా లేక నన్ను తీసుకెళ్ళమంటారా? క్యాబ్లో ఎందుకులే ఐశ్వర్య, నువ్వే తీసుకెళ్ళు. చూసావా, అత్తయ్య కూడా నన్నే తీసుకెళ్ళమంటున్నారు. పద శ్యామా, నీకు టైం అవుతుంది, బయలుదేరదాం. అలాగే అక్క. పద. వస్తాను అత్తయ్య గారు. వెళ్ళొస్తాం అత్తయ్య. వైదేహి, రూపారాణి ప్రోగ్రాం గురించి మాట్లాడటానికి బంజారా హిల్స్లో ఒకళ్ళని కలవాలి. 9 గంటలకల్లా నువ్వు టిఫిన్ రెడీ చేస్తే నేను తినేసి బయలుదేరుతానమ్మా. అలాగేనండి, రెడీ చేస్తాను. ఏంటి కన్నయ్య ఇది? ఐశ్వర్య అక్కను నాతో వచ్చేలా చేస్తున్నావు. తన పక్కనే ఉంటే FM స్టేషన్కి ఎలా వెళ్ళగలుగుతాను? ఎలా పాడగలుగుతాను? శ్యామా, టైం అయిందిరా. ఏంటి శ్యామా అలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదక్క, ఏం లేదు. మొహానికి బాగా చెమటలు పడుతున్నాయి. ఏసీ పెంచమంటావా? అక్కర్లేదక్క, అక్కర్లేదు. నీ మొహం చూస్తుంటే నువ్వేదో టెన్షన్ పడుతున్నట్టుగా ఉంది. టెన్షనా? ఎందుకుంటుంది? ఎందుకో తెలీదు కానీ ఏదో తేడాగా ఉన్నావు నువ్వు. నేను నీతో రావటం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోవడం ఏంటక్క? అయినా నువ్వొస్తే ఏమవుతుందని? ఏమో, నేను రావటం వల్ల ఏమన్నా అవుతుందేమోనన్న టెన్షను, అవుతుందని అనుకున్నది అవ్వదని టెన్షను. మొత్తానికి ఏదో టెన్షన్ పడుతున్నావు నువ్వు. చచా, అలాంటిదేం లేదక్క, అలాంటిదేం లేదు. ఫ్యాక్టరీలో ఐశ్వర్య అక్క నా పక్కనే ఉంటే నేను 8 to 10 FM స్టేషన్కి ఎలా వెళ్తాను? కన్నయ్య, నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే స్టాప్ వేషనాశాయ గోవిందాయ నమో నమః. మేడం, లైసెన్సు ఆర్సీ చూపించండి. 1 minute. ఏంటి మేడం అలా చూస్తున్నారు? డ్రైవింగ్ లైసెన్స్ చూపించండి. అంటే అవి ఇంటి దగ్గర ఉన్నాయండి. ఇంటి దగ్గర ఉండటం ఏంటి మేడం? కార్లో కదా ఉండాలి. అంటే యాక్చువల్గా నిన్న కార్ సర్వీసింగ్కి ఇచ్చామండి. డాష్ బోర్డ్లో నుంచి తీసి ఇంట్లో పెట్టాను. ఈరోజు మార్నింగ్ అవి తీసుకుందాం అనుకున్నాను, కానీ హడావిల్లా అవి మర్చిపోయాను. అలా మరిచిపోయామంటే కుదరదు మేడం. యాజ్ పర్ రూల్ మేము అడిగినప్పుడు లైసెన్సు ఆర్సీ చూపించాలి. హలో, నేనెవరో తెలుసా? సార్, ఇతన్ని చూడండి సార్. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వచ్చాడు. ఎవరో మినిస్టర్ గారి తాలూకా అంటున్నాడు. మినిస్టర్ గారి తాలూకా అయితే వితౌట్ లైసెన్స్ రోడ్డు మీదకి వచ్చి యాక్సిడెంట్స్ చేసేస్తాడా? ప్రజల ప్రాణాలు తీసేస్తాడా ఏంటి? వితౌట్ లైసెన్స్ ఎవరు కనపడ్డా సరే కేసు బుక్ చేయి, వాడెవడైనా కానీ. అలాగే సార్. వెళ్ళా పద. మేడం, మీరు ముందు కారు దిగండి. సార్, నేను ఆనంద గజపతి వర్మ గారి. మీరెవ్వరైనా నాకు అనవసరం. నాకు లైసెన్స్ ఆర్సీ చూపించండి చాలు.
ఇంటి దగ్గర ఉన్నాయంటున్నారు కదా, తెప్పించండి. మేడం, ముందు మీరు కారు పక్కన పార్క్ చేయండి ప్లీజ్. అక్క, బావగారికి ఫోన్ చేసి ఆర్సీ బుక్ అవి తెప్పించు. నాకు టైం అయిపోతుంది, నేను ఆటోలో వెళ్తాను. సరే వెళ్ళు. మీ బావగారు వచ్చాక ఇతనికి ఆర్సీ అవి చూపించి నేను వెనకాల వస్తాను. అలాగే అక్క. ఛ! హలో, ఇదిగో. ఏంటి క్యాబ్లో వచ్చావు? నా కార్ టైర్ పంక్చర్ అయింది. అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసేసరికి క్యాబ్లో వచ్చాను. ఎక్కడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్? అదిగో అక్కడున్నాడు. ఇదిగోండి. ఓకే మేడం, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. పదారు. నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళి ఐశ్వర్య. ఆఫీస్కా? నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి కదా. అది అటుపక్క, ఇది ఇటుపక్క. ఎటు పక్క అయినా నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా. అయినా శ్యామ ఆటోలో వెళ్ళిపోయాను కదా. ఫ్యాక్టరీకి వెళ్ళటానికి తొందర ఉంది. ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది. ఆఫీస్కి పోని. ఇంత పొద్దున్నే మీటింగ్ ఏంటి? అకౌంట్స్ టాలీ అవ్వలేదు, అందుకే అకౌంట్స్ సెక్షన్తో మార్నింగ్ మీటింగ్ పెట్టాను. ఈ పాటికి అందరూ వచ్చేస్తుంటారు. తొందరగా పోని. అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అందుకే తొందరగా పోని. ఓకేలే. ఇంకో పావు గంటలో ఎఫ్ఎం స్టేషన్కి బయలుదేరాలి. తీరా నేను వెళ్ళాక ఐశ్వర్యకి ఇక్కడికి వస్తే ఎలా? అసలు బావగారు వచ్చారో లేదో కనుక్కుందాం. డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడకూడదు. శ్యామానే. హలో శ్యామ. హలో బావగారు, మీరు వచ్చారా? ఆర్సీ బుక్ తెచ్చారా? తెచ్చానమ్మా. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నువ్వేం టెన్షన్ పడకు. అక్క? మీ అక్క డ్రైవింగ్ చేస్తుందమ్మా. నన్ను ఆఫీస్కి తీసుకెళ్తోంది. నన్ను ఆఫీస్లో డ్రాప్ చేశాక తన ఫ్యాక్టరీకి వస్తుందిలే. అంటే అక్క వచ్చేసరికి లేట్ అవుతుందా బావగారు? అవునమ్మా, నన్ను ఆఫీసులో దించి రావాలి కదా. దాదాపు ఒక 1.5 hours పడుతుంది. సరే బావగారు, ఉంటాను. అలాగేనమ్మా. నేను వచ్చానో లేదో పాపం నువ్వు ఒక్కదానివే రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నావేమోనని ఫోన్ చేసింది శ్యామ. అక్క వచ్చేసరికి 1.5 గంట పడుతుందన్నారు. అంటే నేను ఎఫ్ఎం నుంచి వచ్చేసరికి అక్క ఇక్కడికి వచ్చేస్తుంది. ఏం చేయాలి నేను? కన్నయ్య, అంతా నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేలా ఆశీర్వదించు. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్లు తర్వాత. లైవ్ మొదలవుతుంది, త్వరగా వెళ్ళు. అలాగే మేడం. థ్యాంక్ యూ ఐశ్వర్య. ఇట్స్ ఓకే. ఇక్కడ నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళడానికి కనీసం 45 మినిట్స్ పడుతుంది. తొందరగా వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. లిజనర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. హలో ఐశ్వర్య, నువ్వు శ్యామ పక్కనే ఉన్నావా? లేదు, ఇప్పటి వరకు మా ఆయన పక్కనున్నాను. అదేంటి, శ్యామతో నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళావు కదా? వెళ్ళాను, కానీ మధ్యలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్సీ చూపించమన్నాడు. అక్క, బావగారికి ఫోన్ చేసి ఆర్సీ బుక్ అవి తెప్పించు. నాకు టైం అయిపోతుంది, నేను ఆటోలో వెళ్తాను. అవునా? సర్లే, నేను బంజారా హిల్స్ లో పనుందని చెప్పి బయటకొచ్చాను. నీకు దగ్గరలోనే ఉన్నాను. నువ్వు ఇటొస్తే ఇద్దరం కలిసి ఫ్యాక్టరీకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? రోడ్ నెంబర్ 10లో టెంపుల్ దగ్గర ఉన్నాను. ఓకే, నేను వస్తున్నాను, అక్కడే ఉండు. ఇద్దరం కలిసి ఫ్యాక్టరీకి వెళ్ళి శ్యామ సంగతి ఏంటో చూద్దాం. వచ్చేసి ఇదేంటి, గురువమ్మ వాళ్ళు ఫ్యాక్టరీ వైపు వెళ్తున్నారు. శ్యామ ఇప్పుడు ఎఫ్ఎం స్టేషన్లో ఉంటుంది కదా. వీళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళారంటే కొంప మునుగుతుంది. ఈ విషయం వెంటనే శ్యామకు చెప్పాలి. శ్యామ లిఫ్ట్ చేయి. తను ఇంకా లైవ్ ప్రోగ్రాంలోనే ఉన్నట్టుంది. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళీ పాటికి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారో ఏంటో. ఇదిగో పెద్దాయన. నమస్తే మేడం. నమస్తే. శ్యామ ఎక్కడుంది? శ్యామ గారు బి బ్లాక్ లో ఉంటామన్నారమ్మా. బి బ్లాక్ లోనా?
అవునమ్మా, బి బ్లాక్లో ఉంటావని ఇందాక మా ఇద్దరికి చెప్పారమ్మా. పద గురువమ్మ, బి బ్లాక్లోకి వెళ్దాం. శ్యామ అక్కడ ఉందేమో చూద్దాం. పద. ఏంటి మేడం? శ్యామ ఎక్కడుంది? శ్యామమ్మ గారు ఏ బ్లాక్ లో ఉన్నారు మేడం? ఏ బ్లాక్ లోనా? మేమిప్పుడు అక్కడి నుంచి వస్తున్నామే, అక్కడ లేదు. లేదు మేడం, ఇందాక మాకు చెప్పారు శ్యామమ్మ గారు ఏ బ్లాక్ లోనే ఉంటానని. పద. అమ్మో, ఈ ఐశ్వర్య మేడంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ బాబు ఆగు. నమస్తే మేడం. శ్యామ ఎక్కడుంది? తననేమైనా చూసావా? శ్యామ మేడం ఇందాకే బి బ్లాక్ వెళ్ళారు. బి బ్లాక్ లోనా? సరే. పద. ఐశ్వర్య, ఐశ్వర్య, అటు ఇటు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. శ్యామ ఎక్కడా లేదు, అక్కడా లేదు. ఏ బ్లాక్ లో ఉన్నట్టుగా బి బ్లాక్ లో వాళ్ళకి చెప్పి, బి బ్లాక్ లో ఉన్నట్టుగా ఏ బ్లాక్ వాళ్ళకి చెప్పి తను వేరే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. నిజమే, ఖచ్చితంగా అదే అయి ఉంటుంది గురువమ్మ. ఈ విషయం వెంటనే అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పి ఆవిడ్ని ఇక్కడికి రమ్మని పిలుస్తాను. అప్పుడు దాని బ్రతుకేంటో బయటపడిపోతుంది. కరెక్టే, వెంటనే మీ అత్తయ్యకి ఫోన్ చేయి. వసంతదిని ఇక్కడికి వచ్చిందంటే శ్యామ ఎక్కడికెళ్ళిందో తేల్చేస్తుంది. హలో ఐశ్వర్య, కార్ డాక్యుమెంట్స్, లైసెన్స్ మర్చిపోయి వెళ్లటం వల్ల ఏదో ప్రాబ్లం అయిందంట కదా? అదేం పెద్ద ప్రాబ్లం కాదులే అత్తయ్య. ఆయన ఆర్సీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఫ్యాక్టరీకి వస్తే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఎదురైంది. ఏం ప్రాబ్లం అది? నేను ఆయన్ని ఆఫీస్ దగ్గర దించొస్తుంటే గురువమ్మ ఆంటీ కనపడింది. నేను ఆవిడ కలిసి ఇప్పుడే ఫ్యాక్టరీకి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చాక చూస్తే శ్యామ ఫ్యాక్టరీలో లేదు. లేకపోవడం ఏంటి? ఫ్యాక్టరీలోనే ఎక్కడ ఉండుంటుంది. లేదత్తయ్య, ఫ్యాక్టరీ అంతా చూసాం, శ్యామ ఎక్కడా కనపడలేదు. ఫ్యాక్టరీకి అని చెప్పి ఇంకెక్కడికి వెళ్తుంది తను? అదే నాకు అర్థం కావడం లేదత్తయ్య. మీకు చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళను అని మీకు మాటిచ్చింది, కానీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. శ్యామ మాట తప్పిందని మీరు నమ్మకపోతే, నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే
మీరు వెంటనే బయలుదేరి ఫ్యాక్టరీకి వచ్చేయండి అత్తయ్య. అసలు విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. ఓకే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. సరే అత్తయ్య. ఇప్పుడు మా అత్తయ్య ఇక్కడికి వస్తుంది. శ్యామ కనపడదు. ఇంటికెళ్ళాక దీని మీద పెద్ద రచ్చ జరుగుతుంది. శ్యామ నాటకానికి ఇవాల్టితో తెరపడుతుంది. నాకు కావాల్సింది కూడా అదే. ఇదేంటి, అఖిల్ బాబు ఇన్నిసార్లు ఫోన్ చేశారు? హలో శ్యామ, ఎక్కడున్నావు? అఖిల్ బాబు, ఇప్పుడే ఎఫ్ఎం స్టేషన్ నుంచి బయటకు వచ్చాను. మీరేంటి అన్నిసార్లు ఫోన్ చేశారు? ఐశ్వర్య వదిన గురువమ్మ కలిసి ఫ్యాక్టరీ వైపు వెళ్ళడం చూశాను శ్యామ. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి నువ్వు కనబడకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వు వెంటనే బయలుదేరి ఫ్యాక్టరీకి వెళ్ళి ఏదో రకంగా మేనేజ్ చేశామా? అలాగే అఖిల్ బాబు, అలాగే అఖిల్ బాబు, ఇప్పుడే వెళ్తాను.